దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. మనందరం కలిసి రాత్రి కాలమందు దేవుని స్తుతించి ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి, ఈ యొక్క మంచి సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దయచేసి ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఘనమైన రాజా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వందనాలైన స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరిచి ఆరాధించడానికి రాత్రి కాలమందు మీరిచ్చిన ఈ యొక్క గొప్ప కృపను బట్టి మీకు వందనాలైన స్తోత్రాలు. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాపాడి మీరు ఎక్కల చోటను భద్రపరుచుకున్న ఆయన, మీ కాపుదల హస్తాన్ని మాకిచ్చి మిమ్మల్ని స్తుతించే బాధ్యతని ఆయన ధన్యతని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి గణపరచగలం ప్రభువా. మీరు దయచేసిన ప్రతి ఒక్క మేలును బట్టి నాయన, మా పట్ల చేసిన ప్రతి ఒక్క ఉపకారాన్ని బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ప్రభువా, మీ కృపనిచ్చిన ఆయన ఎల్లవేళ మాకు మీరు తోడేయండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు మీరు మాకు దేవుడుగా, ప్రభువుగా, రక్షకుడుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాకు తోడుగా ఉండి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు నాయన. మా పనుల భారం మీ మీద వేసిన ఆయన, మీ వైపు చూచి నాయన మరి ప్రభువా, మా చింత యావత్తు కూడా తండ్రి మీకే అప్పగించిన ఆయన నాయన, మీ వైపు చూచి విశ్వాసంతో నడిచే కృపను మాకు అనుగ్రహించి అనుదినము నాయన మీ యొక్క శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని పోషిస్తూ మా ఆత్మీయ జీవితాన్ని బలపరుస్తూ మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా నాయన మిమ్మల్ని స్తుతించి సన్నదించే కృపని భాగ్యతని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. రాత్రి కాలమందు నాయన మా కుటుంబ ఆరాధనలో మీరు తోడేయండి నాయన. మేమందరం కలిసి మిమ్మల్ని స్తుతిస్తుండగా ప్రభువా, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందండి. పాటల ద్వారా మహిమ పొందండి నాయన. మీ మాటలు మాకు అనుగ్రహించి నాయన మీ దాసు నోట్లో నుంచి ప్రభువా మరి తండ్రి మీ శ్రేష్టమైన వర్తమానాన్ని, మీ వాక్కుల్ని మాకు అనుగ్రహించి వాక్యానుసారంగా మేము నడిచి మేము తండ్రి నాయన ఆ ప్రకారంగా జీవించిన ఆయన మీ వాక్య వెలుగులో తండ్రి నాయన మిమ్మల్ని మహింపరిచే వారంగా, మీ వాక్య వెలుగులో నడిచే వారంగా మీ కృపనిచ్చి నడిపించుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని మాతో పాటు నాయన మరి ప్రభా అనుదినము కూడా నాయన మీ వర్తమానాలు వింటున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని కూడా మీరు పేరు పేరు వరుసను దీవించండి. ప్రతి బిడ్డని కూడా మీరే తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాన్ని నాయన మీరే స్వస్థపరిచి నాయన విడిపించి నాయన మీరే మహిమ పొందండి. దేవా మీకు స్తోత్రాలు, వందనాలు. ఎవరైతే ఇంకా నాయన మీరిచ్చే నాయన ఉచిత రక్షణని నాయన మరి ప్రభా నిర్లక్ష్యం చేస్తున్నారు నాయన, ఈనాడు రక్షణ దినంగా ఇదే అనుకూల సమయంగా తండ్రి రాత్రి కాలమందు వారి జీవితాలు మీకు సమర్పించడానికి సహాయం చేయండి. సమస్తంలో మీరు తోడేయండి నాయన మరి ప్రభా మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మందరం కలిసి నడిపించిన నావా నడి సముద్రమున దేవా అనే పాటను పాడి దేవుని నామాన్ని గణపడతామండి.
మరొక పాట పాడి దేవుని నామాన్ని మహింపరిచి దేవుని ఆరాధిద్దామండి. యేసుని నామములో మన బాధలు పోవును, దుష్టాత్మలు పారిపోవును, శోధనలో జయమిచ్చును. మనకి విజయాన్ని చేసే నామాన్ని స్తుతించి ఆయన నామాన్ని గనుపరిచి మహింపడతామండి. రాజువైన యాజకుడవైన నిరుపేదవైన బ్రతుకు చెడు ఆశ్రయముగా గృహము లేకున్నా నిలువ నీడే నీకు లేకున్నా శ్రీ యేసుని నామమున విశ్వాసము నీ స్థితిని మార్చేది. You
దేవుని స్తుతించి మరొక పాట పాడి దేవుని శ్రేష్టమైన వర్తమానాన్ని విందామండి. దేవుని ఆరాధించే కృపని అన్ని నామముల కంటే పైనామం ధరించిన ఘనమైన దేవుని ఆరాధించి దేవుని స్తుతించి కుటుంబ సమేతంగా ఈ విధంగా అనుదినము రాత్రికాల సమయంలో దేవుని స్తుతించి ఆయనకి వందనాలు చెల్లించే భాగ్యతను దేవుడిచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. మనందరం కలిసి యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు అని పాటను పాడి ఆ నామాన్ని గణపరుద్దామండి. బడుట బహుకోరు మరువవద్దు, ఆయన రాకడా కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా
మన దేవుడు రాజుగా త్వరగా రానైన విధానాన్ని బట్టి అనేకులు తెలుసుకొని ఆ రోజు రొమ్ము కొట్టుకుంటారు. ఆ దినం కంటే ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఆయనకి ఎత్తబడే గుంపులో మనందరం చేరి ఆయనతో సదాకాలం జీవించి మరలా ఈ భూమి మీదకి ఆయనతో పాటు వచ్చే గొప్ప కృపని భాగ్యతని దేవుడు మనకి ఇవ్వనై ఉన్నారు. కాబట్టి దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరిచే వారంగా దేవుని యొక్క వర్తమానాన్ని, శ్రేష్టమైన యొక్క మాటల్ని అనేకులకి మీరు షేర్ చేసి తెలియజేస్తున్నారని నమ్ముచున్నాం. ప్రతిరోజు కూడా దేవుని వర్తమానాలతో దేవుడు మనల్ని బలపరుస్తూ విశ్వాసాలు ముందుకు నడిపిస్తున్నందుకే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాతో కలిసి ఆరాధించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలండి. సమయాన్ని దైవజనులకి ఇద్దాం. దేవుని వర్తమానం. దేవునికి స్తోత్రాలు. దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాం. ఎందుకంటే ఏ యోగ్యత లేని మనల్ని దేవుడు ప్రేమించి ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకొని ఆయన మన కొరకు సిద్ధపరిచిన గొప్ప శ్రేష్టమైన దేశాన్ని బట్టి మనం ఈ లోకంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో జస్ట్ తాత్కాలికం, టెంపరీ మాత్రం. గనుక పర్మనెంట్ లైఫ్ దేవుడు మనకి ఇవ్వనై ఉన్నాడు. సో పర్మనెంట్ లైఫ్ కొరకు మనం సిద్ధపడాలి. చాలా సంతోషం. ప్రతిరోజు లైవ్ని వాచ్ చేస్తున్నటువంటి మా ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తుంది. ఈ అమ్మాయి వస్తున్నట్టుంది, 2 తగ్గించలే, నేను వెళ్తాను. 2 కంప్లీట్గా తగ్గించేసేయండి. 4 బేస్ పెట్టమని ట్రబుల్ తగ్గించి చెక్కాలో బేస్ కొంచెం పెట్టండి. థ్యాంక్ యూ. చాలా సంతోషం. మరి ఈరోజు వర్తమానం ప్రత్యేకంగా మనం మ్యారేజెస్ గురించి చూసాం. ఎందుకంటే ఆంథ్రపాలజీ అనే సబ్జెక్ట్ని, డాక్టరీని మనం చదువుకున్నాం. కనుక మనం ఎస్కటాలజీ పూర్తి చేసాం, భవిష్యత్ శాస్త్రం. అందులో పర్సనల్ ఎస్కటాలజీ, వ్యక్తిగత భవిష్యత్ శాస్త్రం. కాస్మిక్ ఎస్కటాలజీ అనగా భౌగోళిక, ప్రత్యేకంగా రాబోయే ఎస్కటాలజీ అని మనం చూసాం, భవిష్యత్ శాస్త్రం. ఎక్లీషియాలజీ అనగా సంఘ శాస్త్రాన్ని చూసాం. న్యూమటాలజీ అనగా పరిశుద్ధాత్మ శాస్త్రం చూసాం. హమర్షియాలజీ ప్రత్యేకంగా పాప శాస్త్రం. ఒకవేళ మిస్ అవుతే 250 వర్తమానాలు దగ్గర ఉన్నాయి యూట్యూబ్లో కానీ, ప్రత్యేకంగా ఫేస్బుక్లో కానీ. ఒకవేళ మిస్ అవుతే తప్పక వెనక్కి వెళ్ళి చూడండి. ఈ వర్తమానాలన్నీ మీరు ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా బలపరచబడడానికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మార్చి నెల నుంచి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 7 నెలలు దగ్గర 5 నెలలు పొద్దున్న సాయంత్రం, ఉదయం సాయంత్రం. కనుక ఒక్కొక్క రోజే 2 వర్తమానాలు. కనుక చాలా వర్తమానాలు. 5 నెలలు ఉంటే 5 రోజులు వేసుకున్న 30 × 2. దయచేసి చూడండి. 30 రోజులు అంటే 60 అంటే 30 నెలకి 30 కదా. 5 నెలలు 5 3 150 చూసారా? అంటే అలా 2 వర్తమానాలు ఇచ్చిన 150 వర్తమానాలు. 150 × 2 300. సో ఇలా దగ్గర ఇంకా ఎక్కువే ఉంటాయి. 400 వర్తమానాలు ఉన్నాయేమో. మిస్ అవ్వకండి, తప్పక చూడండి. అలాగే న్యూమటాలజీ ఏమంటారు, ఆంథ్రపాలజీలో మ్యారేజ్ గురించి మనం చూస్తున్నాం. మ్యారేజ్ గురించి మనం చూస్తూ ప్రత్యేకంగా దేవుడు వెరీ గుడ్ జెండర్ని తయారు చేశాడు. ఒక స్త్రీగాను పురుషునిగాను దేవుడు చేశాడు. ఈ ఆంథ్రపాలజీలో మానవుడు పుట్టిక, అసలు దేవుడు మానవుని ఎలా తయారు చేశాడు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యాన్ గురించి ఆయనకి దేవుడు ఇచ్చినటువంటి 5 చాలా ప్రాముఖ్యమైనవి కదా. శరీరము, ఆత్మ, ప్రాణము, హృదయము, మనస్సాక్షి. ఇంగ్లీష్లో ఫ్లెష్, స్పిరిట్, సోల్, హార్ట్, కాన్షియస్. ఇవన్నీ ఒక్కొక్కటి ధ్యానం చేశాం. పుట్టిక గురించి ధ్యానం చేశాం. మరణాన్ని గురించి ధ్యానం చేశాం. మరణం ఎవరి చేతుల్లో ఉంది చూసారా? మనం ఎప్పుడు పోవాలో అనేది కూడా ఎవరి వశంలో ఉంది మనం ధ్యానం చేసాం.
దాని తర్వాత దేవుడు జెండర్స్ని ఎలా క్రియేట్ చేశారు, మేల్ అండ్ ఫీమేల్. వివాహం గురించి మనం చూసాం, వివాహంలో సెక్షువాలిటీ గురించి మనం చూసాం, చాలా సబ్జెక్టులు మనం పూర్తి చేసాం ఆంథ్రపాలజీ. ఇవాళ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, ఎందుకనంటే చాలామంది ఈ దినాల్లో హోమోసెక్షువల్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. హోమోసెక్స్ మ్యారేజెస్, అదే అడిగాం ఇవాళ ప్రశ్న ఏంటంటే హోమోసెక్స్ మ్యారేజెస్ బైబిల్ ప్రకారం వివాహాలుగా పరిగణించబడుతుందా? అంటే హోమోసెక్స్ వివాహం బైబిల్ పరంగా వివాహంగా పరిగణించబడుతుందా? అది మనం వాక్యానుసారంగా చూడాలి. హోమోసెక్స్ మ్యారేజ్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, లేక ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం. మరి దీన్ని బైబిల్ అంగీకరిస్తుందా అనే దాని గురించి ఇవాళ మనం వాక్యానుసారమైనటువంటి ధ్యానం చేద్దాం. దేవుని వాక్యంలో నుంచి ఒకసారి 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే, చూసారా? 1 కొరింథీయులు 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు చూసారా? దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడింగతనం గలవారు, పురుష సంయోగులు, హోమోసెక్షువల్స్, పురుషులతో పురుషులు, హోమోసెక్షువల్స్ గురించి బైబిల్ చెప్తుంది. సో పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులే కారు. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది హోమోసెక్షువాలిటీ అనేది పాపము అని. ఇక పెళ్లి సంగతి తర్వాత ఆలోచిద్దాం. ముందు హోమోసెక్స్ అనేది పరిశుద్ధమైందా పాపమా అంటే, చూసారా? అది పాపము, తప్పది. ఇద్దరు పురుషులు పెళ్లి చేసుకోవడం, ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవడం వాక్యానుసారం కాదు. అది గవర్నమెంట్ చట్టం ఉండొచ్చు. కెనడాలో ఎప్పటి నుంచో చట్టం ఉంది, ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు పెళ్లి చేసుకోవచ్చు. తర్వాత రీసెంట్గా ఒబామా గారు ప్రధానమంత్రి లేక ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికా దేశంలో ఆ చట్టాన్ని ప్రవేశపెట్టి అమెరికా దేశం కూడా లీగల్ చేశారు. ఆఖరికి భారతదేశంలో కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది దానికి అడ్డుపరచకండి. అంటే చట్టం ఉన్నప్పటికీ వాక్యం ఏం చెప్తుందో మనం నేర్చుకోండి. దేవుని వాక్యం, దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, వాట్ డస్ గాడ్ సే అబౌట్ హోమోసెక్స్, ఈ హోమోసెక్షువల్ గురించి దేవుని వాక్యం. ఎందుకంటే చాలా సంఘాల్లో మీరు గమనించారో లేదో, అమెరికా లాంటి దేశాల్లో హోమోసెక్స్ గ్యాదరింగ్స్ ఉంటాయి, హోమోసెక్స్ చర్చెస్ ఉంటాయి. మీకు తెలుసా? హోమోసెక్స్లో పాలు పంపులు పొందినటువంటి వారు పాస్టర్లుగా రన్ చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు సమర్థిస్తారు ఇది కరెక్ట్ అని, ఇది రైట్ అని. మన దేశాల్లో హోమోసెక్స్ చర్చెస్ మీరు కనబడవు, కానీ ప్రపంచ పాశ్చాత్య దేశాల్లో వెస్టర్న్ కంట్రీస్లో మనకు కనబడుతున్నాయి. సో ఇంతకీ వాక్యానుసారంగా మనం దీన్ని కరెక్ట్ అనాలా, దీన్ని రాంగ్ అనాలా, అట్లా ఏమిటి దీని గురించి అనేది మనం చూస్తున్నాం. అంటే మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇందులో మనం చూసాం హోమోసెక్షువల్ ప్రాక్టీసెస్ చేసేవాళ్ళు అసలు దేవుని రాజ్యాన్నే స్వతంత్రించుకోరు అనేటువంటి మొదటి సత్యాన్ని మనం అర్థం చేసుకున్నాం. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, హోమోసెక్స్ని పరిశుద్ధమైన బైబిల్ పాపముగా పరిగణించింది గనుకనే అట్టివారు దేవుని రాజ్యానికి వెళ్ళరు అని చెబుతుంది. అది పాపం అని చెప్తున్నప్పుడు కనుక పరలోకానికి అందుకే తీసుకెళ్ళడం లేదు. సో పాపము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు డిజైన్లో మ్యారేజ్ని ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి వివాహం, అందుకనే తన తండ్రిని తన తల్లిని విడిచి ఏం చేయాలా, వారి భార్యను హత్తుకోవాలా అనేది చాలా దేవుడు ఒక ప్రాముఖ్యమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే వివాహం అనేది ఒక స్త్రీ ఒక పురుషుడికి, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు పరిశుద్ధమైన వివాహాన్ని ఆయన సంఘానికి పోల్చాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయంలో 31, 32 వచనాలు మనం చదువుకుంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 31, 32 వచనాలు మనం చదువుకుంటే చూడండి ఒకసారి.
ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని చూసారా, విడిచి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను తన హత్తుకొనును. భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. వారిద్దరు ఏక శరీరంలో ఈ అవుతారు. మర్మము గొప్పది. ఉమ్. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. చూసారా, ఈ మర్మం గొప్పది అని చెబుతూ ఆ మర్మం నేను ఎవరి గురించి చెప్తున్నాను అంటున్నాడు? క్రీస్తును గురించి సంఘం గురించి చెప్తున్నాడు. అంటే క్రీస్తు ఎవరు? వధువు, వరుడు. సంఘం ఎవరు? వధువు. అనగా పెండ్లి కుమారుడు, బ్రైడ్ గ్రూమ్ ఎవరనంటే యేసుక్రీస్తు. సంఘం ఎవరనంటే చర్చ్, అంటే ఈ బ్రైడ్ అని. ఈ మర్మం గొప్పది. అంటే ఈ భార్య భర్తల యొక్క సంబంధాన్ని సీక్రెట్ చెప్తున్నాడు. సీక్రెట్ ఏంటనంటే దీనికి పోల్చబడింది దేవునికి సంఘానికి పోల్చబడింది. అంటే ఇది చాలా చాలా ప్రాముఖ్యం. అంటే ఆ రిలేషన్షిప్ ఎందుకు మర్మం అన్నాడు అంటే, భర్తకి ఎలా అయితే భార్య లోబడుతుందో అలాగే సంఘము కూడా క్రీస్తుకి లోబడాలని, సంఘానికి ప్రాణం పెట్టినంతగా భర్త ఎలా ప్రేమించాలో అలాగే క్రీస్తు సంఘం కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడనే మర్మం గొప్పది. సో మ్యారేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే భార్య భర్తలు, మేల్ అండ్ ఫీమేల్, అంటే జెండర్ని దేవుడు క్రియేట్ చేశాడు, అందుకనే ఇంపార్టెంట్. ఇక్కడ జెండర్లోని మీరు గమనించారో లేదో, ఆది కాండంలో ప్రారంభంలోనే 1వ అధ్యాయం ఒకసారి చూడండి, 21వ వచనంలో. ఆది కాండం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి ఒకసారి. 27 చదవండి ఒకసారి. ఆది కాండం 1:27. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. చూసారా, దేవుని స్వరూపమందు వానిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వాణ్ణి సృజించెను. అంటే ఇక్కడ ఏంటి అర్థం మనం నేర్చుకోవాల్సింది? స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడంటే అక్కడ దేవుడు సృజించినటువంటి ప్రారంభములో 2 పురుషుల్ని దేవుడు సృజించలా. ప్రారంభములో 2 స్త్రీలను దేవుడు సృజించలేదు. దేవుడు సృజించింది ఒక పురుషుడు ఒక స్త్రీని. అది మ్యారేజ్గా దేవుడు తర్వాత వారిద్దరిని కూడా పురుషుడిలో నుంచి పక్కటెముకలోని తీసి ఆ పక్కటెముకను నారీగా చేసి తీసుకొని వచ్చాడు. అంతేగాని 2 పురుషుల్ని దేవుడు చేయలేగా, 2 స్త్రీలను దేవుడు చేయలేదు కదా. అందుకే హోమోసెక్షువల్ వివాహం వాక్యానుసారంగా విరుద్ధమైనది. దేవుడు వాటిని అంగీకరించడు, అది పాపము కింద పరిగణించబడుతుంది. కొంతమంది ఎలాగంటూ ఊరుకోరు. ఇక్కడ ఓకే, కానీ అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో మీరు గమనించినట్లయితే అది ఊరుకోరు. అలా తప్పంటే కొంతమంది సంఘంలో కూడా చెప్పకూడదు, చెప్పరు. ఒకవేళ నన్ను స్పీకర్గా నేను పిలిచాను, నేను వెళ్ళాను అనుకోండి, నేను ఈ విషయాన్ని చెప్తుంటే కొంతమంది హర్ట్ అవుతారు. ఈవెన్ ఆ పాస్టర్ గారు నన్ను పిలిచినటువంటి సంఘ నాయకుడు కూడా అదెందుకు చెప్పారు మీరు, అది చెప్పకుండా ఉండవలసింది. మా సంఘానికి వచ్చేవాళ్ళు కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మేము హర్ట్ చేయం, వాళ్ళ ఫీలింగ్స్ని మేము హర్ట్ చేయం అంటే సత్యం చెప్పడానికి కూడా భయం పడుతున్నారు. వాళ్ళు మానేస్తారు, లేకపోతే వాళ్ళు దాన్ని ఇది చేస్తారు. ఎంత బాధాకరమైన విషయం ఏంటంటే, అందుకనే ఇలాంటి భయంకరమైన కరోనా, తెగుళ్ళు, ఈ సమస్యలు ఇలాంటివి ఎందుకనంటే మనం పాపాన్ని లైట్గా తీసుకోవడం వల్ల, కాంప్రమైజ్ అయిపోవడం వల్ల, ఓకేలే అని అనుకోవడం వల్ల, పర్వాలేదులే అనుకోవడం వల్ల, దానివల్లే కదా అనారోగ్యాలు, దానివల్లే కదా ఈ శ్రమలు. ఏదైనా సరే పర్వాలేదు అనుకోవడం వల్ల ఇవాళ ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళవలసిన మార్గంలో వెళ్ళకుండా రాంగ్ రూట్లో వెళ్తే పర్వాలేదులే, కొంచెమే దూరం, ఈ కొంచెం దూరంలోనే నేను సరిపెట్టుకొని పర్వాలేదులే వెళ్ళిపోతానని పెట్రోల్ మైలేజ్ కోసం చుట్టూ తిరిగి రావడానికి బద్ధకమే, డబ్బులు దండగా అయిపోద్ది, పెట్రోల్ అయిపోద్ది, డీజిల్ అయిపోద్దని కొంతమంది రాంగ్ రూట్లో వెళ్ళిపోతారు. పర్వాలేదులే అని అడ్జస్ట్ అయిపోతారు. దాని తర్వాత పరిణామం ఏమిటి? యాక్సిడెంట్, ప్రాణాలు పోవడం, బండి పూర్తి గొల్ల అయిపోవడం, బండి టెంకరింగ్ కూడా పనికిరాని పూర్తి టోటల్ డ్యామేజ్. చిన్న శ్రద్ధ, చిన్న నిర్లక్ష్యం, పర్వాలేదులే, ఆ పర్వాలేదులే అనుకోవడమే. పర్వాలేదులే, ఒక పురుషుడు పెళ్లి చేసుకోవడం, స్త్రీ పెళ్లి చేసుకోవడం, అలా కుదరని పని. వాక్యం దానికి అంగీకరించడం లేదు. రెండో విషయం మీరు గమనించారు, ఏమని? దేవుడు మొదటిది మీరు గమనించారా? మొదటిది దేవుడు సృజించినటువంటి వివాహం స్త్రీ పురుషుల మధ్య.
ఆ స్త్రీ పురుషుల మధ్యన వివాహం ఎందుకు అని అంటే మర్మం గొప్పది. మర్మం ఏమిటనంటే చెప్పారు కదా 32లో ఉంది కదా, 5వ అధ్యాయం 32లో ఏమని చదవండి. 5వ అధ్యాయము 32వ వచ్చిన ఒకసారి మళ్ళీ చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:32. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని తన విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. అది ఈ మర్మం గొప్పదనంటే ఈ పెళ్లిని మ్యారేజ్ ఇలాస్ట్రేషన్, ఆ ఇలాస్ట్రేషన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీసస్ అండ్ ద చర్చ్. అది ఇంపార్టెంట్. ద లార్డ్ జీసస్ అండ్ ద చర్చ్ రిలేషన్షిప్ అంటే క్రీస్తు లాంటి లవింగ్ హస్బెండ్, భార్య లాంటి సబ్మిసివ్ వైఫ్. సో దట్స్ వాట్ సబ్మిసివ్ అంటే. కూడా సబ్మిసివ్ అంటే లోబడ్డం బలవంతంగా కాదు, జాయ్ఫుల్లీ సబ్మిసివ్, హార్ట్ఫుల్లీ సబ్మిసివ్. నేను విన్నాను కదా, హృదయపూర్వకంగా సంతోషంగా లోబడ్డం, అంతేగాని బలవంతంగా లోబడ్డం కాదు. దేవునికి మనం ఎలాగ ఇష్టపూర్వకంగా సంతోషంగా హార్ట్ఫుల్లీ హృదయపూర్వకంగా లోపడతాం, అది సంఘం సాదృశ్యం. అందుకని సంఘాన్ని గుర్తుపెట్టుకుంటే వివాహ దాంపత్య జీవితం క్రైస్తవ వివాహాలు చాలా ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి కదా. కొన్నిసార్లు ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఇలాగ మెసేజ్ పెట్టి అడుగుతున్నారు, నేను విడాకులు అయిపోయింది, మా ఆవిడ దేవుడిని నమ్ముకోలేదు, ఇప్పుడు నేను మా అబ్బాయి లేక మా పిల్లోడు మా ఎవరో మనకు తెలీదు, ఆడపిల్ల మగ, నా బిడ్డలు ఆమె దగ్గర ఉండాలా నా దగ్గర ఉండాలా, ఆయన రాసేస్తున్నారు. ఆయన దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుంది కదా, మరి ఆమె దగ్గర ఉంటే ఆమె రక్షించబడలేదు. చూసారా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? కారణం ఏమిటి? బికాజ్ భార్యలు లోబడే మనస్తత్వం లేకపోవడం, భర్తల్లో సహనం ప్రేమ కలిగిన మనస్తత్వం లేకపోవడం, క్రీస్తుని పోర్ట్రేట్ చేసి దట్ ఈస్ మ్యారేజ్. ఇద్దరు పురుషులు పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటారు, ఇద్దరు స్త్రీలు పెళ్ళిళ్ళు ఏం చేసుకుంటారు. దట్స్ రీజన్ నెంబర్ 1. రెండోది మనం చూసాం రీజన్ నెంబర్ 2 ఏంటి? అసలు 1 కొరింథీయుల 6వ అధ్యాయంలో ఏం చూసాం? ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించే పురుష సంయోగులు, ఇలాంటివి చేసేవాళ్ళు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని బైబిల్ ఖచ్చితంగా చెప్తున్నప్పుడు మరి దేవుని రాజ్యంకి ఎలాగెళ్తారు? సో దేవుని రాజ్యంకే వెళ్ళట్లేదు అని అంటే దాని అర్థం ఇది పెద్ద పాపము. ఈ పాపాన్ని ముందు మీరు ఆలోచించాలి, తర్వాత వివాహమా కాదా అని తర్వాత సంగతి చూద్దాం. ఇది పాపము, దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. ఇక 3వది మనం చూసాం ఏమిటది? 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తయారు చేసినప్పుడు స్త్రీని కానీ పురుషుని కానీ చేశారు, కానీ ఇద్దరు పురుషులు ఇద్దరు స్త్రీలు చేయలేదు. సో ఆ దేవుని యొక్క ఉద్దేశమే కాదు ఇద్దరు పురుషులు వివాహం చేసుకోరు. దట్ ఈ పెళ్ళి అనే మాట కూడా అనకూడదు. దాన్ని పెళ్ళి అనే మాట అనడానికి అవకాశం లేదు. పెళ్ళి అనడానికి అవకాశం దేనికి అంటారు? మ్యారేజ్ అని దేనికి అంటారంటే ఒక స్త్రీ ఒక పురుషుడి వివాహాన్ని పెళ్ళి అంటారు, కానీ ఇద్దరు పురుషులు వివాహాన్ని పెళ్ళి అని బైబిల్ చెప్పడంలా. దాన్ని పెళ్ళి అనకూడదు, ఇంకొక పదాన్ని వాడుకోండి ఏదైనా. దాని వివాహం అనలా. వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది. ఏమిటి వివాహం? అది పెళ్ళే కాదు. ఏది హోమోసెక్షువల్ మ్యారేజ్ అనేది అసలు పెళ్ళే కాదు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకో. సో దేవుని వాక్యం ఏం చెప్తుందని అంటే చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి ధర్మాన్ని విడిచి స్వాభావికమైన విరుద్ధమైన ధర్మమును అనుసరించి అటువలే పురుషులు కూడా చూసారా, పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మమును విడిచి పురుషులతో పురుషులు. ఎంత భయంకరమైన పాపం ఇది! పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ఫలము పొందుచు ఒకరి యొడ్ల కామాప్తులైరి. ఎంత భయంకరమైన విషయం! లేవియా కాండం 18వ అధ్యాయం 22వ వచనం. లేవియా కాండం 18 ఈ హోమోసెక్షువాలిటీ గురించి, స్వలింగ సంపర్కం గురించిన బైబిల్ ఏం చెబుతుందో మనం రోమీయులకు రాసిన పత్రికలో చూసాం. లేవియా కాండంలో కూడా మనం చూద్దాం. 18:22లో మనం చూస్తే
స్త్రీ సైన్యం వలె పురుష సైన్యము కూడదు, అది హేయము. అది హేయము. 20:13 లేవీకాండం 20:13. ఒకడు స్త్రీతో సైనించినట్లు పురుషునితో సైనించిన ఎడల పురుషునితో సైనించిన ఎడల వారిద్దరూ హేయ క్రియలు చేసిరి. అది హేయ క్రియలు చేసిరి గనుక వారికి మరణశిక్ష విధించ తమ శిక్షకు తామే కారకులు. మరణశిక్ష అంట ఎవరికి? ఇలాంటి పని చేశారు. సో ఇది బైబిల్ పరంగా వివాహం అంటారా? కాదు, వివాహం కాదు ఇది. సో వివాహం కాదు అని చెప్పొచ్చు. దేవుడు ఒక జెండర్ని క్రియేట్ చేయలేదు, 2 జెండర్. హోమోసెక్షువల్ మ్యారేజెస్ అంటే ఒకే జెండర్కి సంబంధించి, ఇద్దరు స్త్రీలు కానీ ఇద్దరు పురుషులు కానీ ఒకటే జెండర్ కనుక ఇది వాక్యానుసారం కాదు. ఇంకొకటి మీరు గమనించవలసిన 4వ రీజన్ ఏంటంటే, ఇలాగా ఒక ఇద్దరు పురుషులు వివాహం చేసుకోవడం, ఇద్దరు స్త్రీలు వివాహం చేసుకోవడం వల్ల పిల్లలు కనలేరు. చూసారా, ఇది స్వాభావిక విరుద్ధమైన ధర్మం. కనుక వాళ్ళిద్దరికి పిల్లలు ఎలా కలుగుతారు? సో పిల్లలు కలగరు, పెంచుకోవాలా? ఇప్పుడు ఒకవేళ ప్రపంచం అంతా ఇక పెళ్ళిళ్ళు ఆపేసి స్త్రీ పురుషుడు పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఇంక అందరూ పాపం విపరీతంగా పెరిగిపోయి, ఎందుకంటే ఆ ప్రేమ చల్లారిపోవడం వల్ల చూసారా ఇలాంటి చెత్త ఆలోచనలు మానవుడికి వచ్చి, చూసారా అలాంటి కోరికలతో ఒకవేళ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఇలాగ పురుషులు స్త్రీలు పిల్లలు ఎలా ఉంటారు? దేవుడి ఉద్దేశం అది కాదు, వాక్యానికి వ్యతిరేకమైంది. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఈ స్వలింగ సంపర్కం అనేది లేక ఈ హోమోసెక్షువల్ వివాహం అనేది వాక్యానుసారం కాదు. గ్రీక్ భాషలో హోమోసెక్షువల్స్ ఏమంటారంటే యార్సినో కాయిటాయిస్ అంటారు. ARSENO యార్సినో కాయిటాయిస్ KOITAIS అంటే అర్థం లిటరలీ మీన్స్ మేల్స్ ఇన్ ద మ్యారేజ్ బెడ్ అని అర్థం. పురుషులు వివాహ పెళ్ళి మంచం మీద, అది కాన్పు నిష్కపటమైంది కదా, అలాంటి దాంట్లో అంటే నిష్కపటమైంది కాదు, నిష్కలంకమైంది కాదు. కనుక మేల్స్ ఆన్ మ్యారేజ్ బెడ్ దాన్ని ఏమంటారంటే ఎర్సనో కాయోటోయస్ అని అంటారు గ్రీక్ భాషలో, దాని అర్థం అది. సో ఇది వాక్యానికి వ్యతిరేకమైంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో హోమోసెక్షువల్ వివాహం అనేది వివాహమా? కాదు. అలాంటి పెళ్ళిళ్ళుగా పరిగణించబడుతుందా? పరిగణించబడుతుంది. ఇది పాపము. దేవుడు మీరు గమనించండి, ఆదికాండంలో కూడా మీరు గమనించినట్లయితే ఆదికాండం 19వ అధ్యాయంలో లోతు గారి ఇంటికి వచ్చినటువంటి ఇద్దరు మనుషుల్ని వారు ఏమంటున్నారో చెప్పండి. 19వ అధ్యాయం 10వ వచనంలో చూడండి, వాళ్ళు ఏమన్నారు? డోర్ దగ్గరికి వచ్చి 19:10 చూసారా, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారం దగ్గర వాళ్ళ కన్ను మబ్బు వచ్చినప్పటికీ కూడా, కళ్ళు కనబడకపోయినప్పటికీ కూడా, అంటే ఏంటి, వాళ్ళు కళ్ళు కనబడకపోయినా విసిగిపోతున్నా ఇంకా తలుపులు కొడుతున్నారంటే ఎంత కామరాక్షసులో అర్థం చేసుకోండి. ఇంకొకటి లోతు ఏమన్నాడు? నా ఇద్దరు కూతురుల్ని పంపించేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. కానీ వాళ్ళు వచ్చిన గెస్ట్ని మీరు ఏం చేయకండి, వాళ్ళ జోలికి రాకండి ప్లీజ్, నా ఇద్దరు కూతుర్ని పంపిస్తారంటే వాళ్ళు ఏమంటున్నారు చూసారా? అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు కామవికార రాక్షసులు, ప్రత్యేకంగా హోమోసెక్షువల్స్. అందుకని వాళ్ళకి అమ్మాయిలు వద్దు, వాళ్ళకి పురుషులే కావాలి. లేకపోతే ఈ ఎవరో ఇద్దరు మనుషులు వచ్చారు, ఆ ఇద్దరు మనుషులు పంపించండి, ఇవాళ వాళ్ళతో మేము పాపం వాళ్ళతో కూడాలి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి ఆ దినాల్లో. అంటే ఇది మొన్న వచ్చింది కదా, అబ్రహాం గారి సమయంలో, లోతు గారి టైంలో ఉన్న ఆ హోమోసెక్షువాలిటీ ఇవాళ కొత్తగా వచ్చి లేదు, ఇప్పుడు వచ్చింది కాదు. ఇది ఎప్పటి నుంచో, కొన్ని వేల సంవత్సరాల నుంచి. అబ్రహాం గారి టైం అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం.
కదా. యేసు ప్రభు వచ్చి 2000 సంవత్సరాలు, అబ్రహాం టైం అంటే మీరు గమనించిన దగ్గర ఇప్పటికి 4,000-5,000 ఇయర్స్ క్రితం నుంచి కూడా ఇలాంటి భయంకరమైనటువంటి పాపం, దేవుని కోపం కూడా దానివల్ల రగిలిపోవడం కూడా మనం చూసాం. ఆ పట్టణం ఏమైంది చూసారు. అసలు ముందు 19వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి ఒకసారి. 19వ అధ్యాయం 7వ వచనంలో వారి దగ్గరికి వెళ్ళి, అన్నలారా ఇంత పాతకం కట్టుకోకండి దయచేసి. చూసారా, పురుషుని కూడా 2 కుమార్తెలు నాకు ఉన్నారు. అంటే చూడండి, అంటే సెలవైతే వెలుపలి తీసుకొని వస్తానన్న వాళ్ళ యాక్షన్స్ ఎంత వికెట్ మీరు అర్థం చేసుకో. దీస్ పీపుల్ హోమోసెక్షువల్, దేవుడు ఎలా డిస్ట్రాయ్ చేశాడో మీకు తెలుసు. సొదొమ గొమొర్రా అగ్ని గంధకాలతో ఏమైంది చెప్పండి, నాశనం అయిపోయింది. ఈరోజు క్లుప్తంగా చెప్పాలి అని అంటే, హోమోసెక్షువల్ వివాహం కాదు. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తుందా? 100% అంగీకరించదు. దేవుని వాక్యంలో ఇలాంటి పని చేసేవాళ్ళు చూసారా మరణశిక్షకు లోనవుతారు. యూదా పత్రికలో కూడా 7వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, యూదా పత్రికలో 7వ వచనంలో చూసారా, ఆ ప్రకారంగానే సొదొమ గొమొర్రాలు, సోడమ్ అండ్ గొమొర్రా ఏమైంది చూసారా, వీరి వల్ల వ్యభిచారం చేయొచ్చు, పరశరీరానుసారులైనందున నిత్య అగ్ని దండన అనుభవించదు. 2 పేతురు 2వ అధ్యాయం 6వ వచనం. చూసారా, సొదొమ గొమొర్రా పట్టణం భస్మం చేసి, చూసారా, భక్తిహీనులైనటువంటి వారికి ఇవాళ పాపం ఎంత భయంకరంగా. అందుకనే దేవుడు ఇలాంటి కొన్ని సార్లు దేవుడు అనుమతి లేకుండా కరోనా కూడా ఎందుకు వస్తుంది? పాపం విపరీతంగా పెరిగిపోవడం వల్ల అగ్ని వర్షం వచ్చినది. చచ్చిపోయే చాలామంది ఈ దినాల్లో. మనకి కరోనాని, భయంకరమైన విపత్తులని, భయంకరమైన ప్రకృతి వైపరీత్యాలని ఎంతమంది చచ్చిపోతున్నారు, ఎంతమంది మరణం. మంచి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు పాపంలో. దేవుడిని నమ్ముకుని వెళ్ళిపోవడంలో ప్రతి సమస్య కాదు, ఎందుకంటే ఏదో రకంగా వెళ్ళిపోవాలి, ప్రభు దగ్గరికి వెళ్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇవాళ మానవుడు చేసినటువంటి తప్పిదాలు ఇంకా కొనసాగిస్తున్నాడు. సో హోమోసెక్షువల్ వివాహాలు దేవుని వాక్యానుసారంగా అది వాక్యానికి వ్యతిరేకమా? అది వాక్యానుసారం, 100% వాక్యానుసారం కాదు. అది దేవుని వాక్యానికి వ్యతిరేకం. కనుక దేవుడు అలాంటివిని ఎప్పుడు కూడా దాన్ని అంగీకరించడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేయాలా మన ప్రపంచాన్ని, మన దేశాన్ని, పట్టణాలని ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు విడిపించబడలాగున, దేవుడు మనకు సహాయం చేయలాగున ప్రార్థన చేయాలి. కనుక ప్రత్యేకంగా సొదొమ గొమొర్రాని ఏమంటారంటే, ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న పాపాన్ని సోదమి అని అంటారు. సోదమి, అసలు ద టర్మ్ సోడమి అనేది జరిగితే అర్థం ఏంటనంటే హోమోసెక్షువల్ బిహేవియర్ ప్రాక్టీస్ చేసినటువంటి వారిని సోడమి అని. సో అలాగా, సో హోమోసెక్షువల్ పనులు చేసినటువంటి, అందుకనే సోడమి అనే పాపాన్ని. అలాంటి భయంకరమైనటువంటి ఆ టర్మ్ సోడమి కమ్స్ ఫ్రమ్ ఈ ఇన్సిడెంట్ నుంచి ఏమైంది అంటే, హోమోసెక్షువల్ బిహేవియర్ అనేది వీళ్ళు ప్రాక్టీస్ చేయడం వల్ల, అనవరచడం వల్ల, వాళ్ళు అలాంటివి చేసుకోవడం వల్ల ఆ సొదొమ గొమొర్రా ఎంత భయంకరమైన దేవుని ఉగ్రతకు పాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి పాపములు మీరు కూడా ఉంటే బయటికి రండి, దేవుణ్ణి నమ్ముకోండి. ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు అలాంటి పరిశుద్ధం అపవిత్రమైన జీవితాన్ని జీవించరు. దేవుడు వివాహం అనేది పరిశుద్ధమైంది. దేవుడు ప్రవేశపెట్టిన వివాహాన్ని ఒక స్త్రీ, ఒక పురుషుడు, కానీ 2 స్త్రీలు 2 పురుషులు కాదు. అది కూడా ముఖ్యంగా రక్షించబడినటువంటి వారు విశ్వాసి అయినటువంటి భార్యను ఎతకడం, విశ్వాసి అయిన భర్తను కూడా వెతుక్కో ప్రార్థన పూర్వక. అంతేగాని స్త్రీ పురుషుడు అన్నారు కదా అని ఏదో స్త్రీ ఏదో పురుషుడిని చేసుకోవడం.
ప్రార్థనాపూర్వక విశ్వాసైన భర్త విశ్వాసైనటువంటి భార్య కొరకు ప్రార్థన చేయాలి. అంటే దేవుడు సంకల్పం ప్రకారం ప్రార్థనాపూర్వకంగా దేవుడిని అడగండి, దేవుడు మీకు రైట్ పార్ట్నర్ ఇస్తారు. ఒకవేళ మీరు అంతకన్నా ముందు వివాహం అయిపోతే రక్షించబడినటువంటి మీరు మీ భర్త రక్షణ కొరకు లేక మీ భార్య రక్షణ కొరకు ప్రార్థన చేసి మీ మాదిరిని కనుపరచండి. తదుపరి వారు కూడా వారి రక్షణలో వస్తారు. అంతేగాని రక్షణ లేదు కదా అని వదిలేమని కాదు అక్కడ అర్థం. రక్షించబడిన నీవు వారిని భక్తిలో తీసుకురావాల్సిన బాధ్యత నీ మీద ఉన్నది. ఏదేమైనప్పటికీ సాడమీ అంటే హోమోసెక్షువల్ మ్యారేజెస్ కాదు అనే సత్యాన్ని అర్థం చేసుకోను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించిన కాక. చిన్న ప్రార్థన చేసుకునే ముందు కొన్ని మిస్ అయిపోయిన మీ పేర్లు క్షమించండి. కొంతమంది పేర్లు చదవలేము మేము, ఎందుకంటే మొదటి వాళ్ళు అందరూ వెళ్ళిపోయినాయి కనుక. మారనాథ దూరవర్మన గారు ప్రైజ్ ది లార్డ్. రగవల్లి సిరివల్లి ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యూ. వసంత ప్రైజ్ ది లార్డ్ అమ్మ. స్వాతి ప్రైజ్ ది లార్డ్. మెటిటి రమేష్ ప్రైజ్ ది లార్డ్. ఐజక్ ఇమాన్యుయల్. ఆమోస్ కొప్పులు నూకతోటి ఆమోస్ కొప్పులు ప్రైజ్ ది లార్డ్. బండా నేపల్లి ప్రసన్న కుమార్ ప్రైజ్ ది లార్డ్. నానిటి పాల్ ఇమాన్యుయల్ ప్రైజ్ ది లార్డ్. శేఖర్ బాబు ప్రైజ్ ది లార్డ్ అండి. రమేష్ గంట ప్రైజ్ ది లార్డ్. నాని ప్రైజ్ ది లార్డ్. త్రిపున నర్కిమెలి ప్రైజ్ ది లార్డ్ అండి. స్టెఫెన్ పి. రమేష్ కంటి. దీపా ప్రభు ప్రైజ్ ది లార్డ్. ఆమోస్ కొప్పులు. కొడమంచి డానియల్ ప్రైజ్ ది లార్డ్ అండి. జల్లి గంపల గారు ప్రైజ్ ది లార్డ్. రాంబాబు ప్రైజ్ ది లార్డ్ అండి. రామలక్ష్మి. అప్పారావు బెజ్జం ప్రైజ్ ది లార్డ్. రాజశేఖర్ మోవా ప్రైజ్ ది లార్డ్. ఇమ్మాన్యుయల్ కోట ప్రైజ్ ది లార్డ్. జేమ్స్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. రవిచంద్ర గారు ప్రైజ్ ది లార్డ్. శివ కుప్పల గారు ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ పాల్ నెహమియా గారు చర్చి స్లాబ్. అమ్మగారు ప్రేయర్ చేయండి అమ్మగారు అని 26th అని ప్రార్థన చేస్తాను కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. మన పాస్టర్ పాల్ నెహమియా గారు చర్చి గురించి అది పూర్తవుట్ గురించి ప్రార్థన చేయండి. పాస్టర్ రూబేన్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. అలాగే గులియాల రాజు గారు ప్రైజ్ ది లార్డ్. సిలం సునీల్ గారు. సాయిద్ గారు. జోసెఫ్ కటుపూరి గారు ప్రైజ్ ది లార్డ్. రవిప్రకాష్ పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. రాజు రెడపాకు ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ శ్రీను గారు ప్రైజ్ ది లార్డ్. శ్రీను గౌడ గారు. మలేష్ గారు ప్రైజ్ ది లార్డ్. కె రవికుమార్ గారు ప్రైజ్ ది లార్డ్. షమేష్ గారు ప్రైజ్ ది లార్డ్. శైలజ ప్రేమ్ ప్రైజ్ ది లార్డ్. అరుణ కుమారి రెడ్డి ప్రైజ్ ది లార్డ్ అండి. అశోక్ ప్రైజ్ ది లార్డ్. జీ పాల్ గారు ప్రైజ్ ది లార్డ్. సాల్మన్ గారు ప్రైజ్ ది లార్డ్. చిక్కి డానియల్ గారు. సాల్మన్ రాజు గారు ప్రైజ్ ది లార్డ్ అండి. కిషోర్ గారు. ప్రమోద్ రాయనా గారు ప్రైజ్ ది లార్డ్. నర్మిల్ల సురేంద్ర గారు ప్రైజ్ ది లార్డ్. డి శ్రీరాములు గారు ప్రైజ్ ది లార్డ్ అండి. మరిపోల యెహోషువ గారు. నరసింహరావు గారు ఎలా ఉన్నారు? మీ అబ్బాయి తగ్గిందా జ్వరం? బాషా సిబి గారు ప్రైజ్ ది లార్డ్ అండి. సుబ్బారావు గారు పొడ్డు గారు ప్రైజ్ ది లార్డ్. సందీప్ రాయపాడు గారు ప్రైజ్ ది లార్డ్. ఇవాంజలిస్ట్ గాబ్రియల్ గారు ప్రైజ్ ది లార్డ్. శ్రీను లోపాడి ప్రైజ్ ది లార్డ్ ఫ్రమ్ శ్రీకాకుళం. యేసు కుమారి దూరు ప్రైజ్ ది లార్డ్. బొంత గోపి ప్రైజ్ ది లార్డ్. మమత స్మైలీ ప్రైజ్ ది లార్డ్. సతిబాబు ప్రైజ్ ది లార్డ్ అండి. పాస్టర్ రూబెన్ గారు. యేసు కుమారి రూబెన్ పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్. కొంతమంది పేర్లు మిస్ అయినాయి, సారీ ఫర్ దాట్. మేము మధ్యలో ఆన్ చేసే లెవెల్కల్లా మీ పేర్లు మిస్. ఏదేమైనప్పటికీ లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కొక్కరికి పేరు వాడుతున్నా. మీ అందరికీ వందనాలు. మీ గురించి నేను చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రభా మీకు ఎన్నో వందనాలు. వెత్తబడిన వాక్యం మా అందరి హృదయాలు ఫలింపజేయండి. ఆ క్యాన్సర్ నడిపించబడ్డానికి కృప దయచేయండి. ప్రభా బిడ్డలను దీవించండి. ఈ తెగులు కూడా గుడారాలకు సమీపించి మీ చుట్టూ దూతలను కావాలి గురించి సాధించారు. ఆల్రెడీ కొంతమంది అనారోగ్యాలతో బాధపడుతున్న ముట్టి వారిని స్వస్థపరచండి. స్వస్థపరిచి యెహోవా మీరే అన్నారు, మీరే బాగు చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని విడిపించండి. వివాహాల కొరకు సిద్ధపడుతున్న వారు, వివాహాలై పిల్లల కొరకు ఎదురు చూస్తున్న వారి విషయాల్లో మీరే సహాయం చేయండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. ఇవాళ హోమోసెక్షువల్ వివాహాలు నిజమైన వివాహాలా కాదా వాక్యానుసారంగా అనే దాని గురించి ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రత్యేకంగా ఆంథ్రపాలజీ అనే సబ్జెక్టులో మీరు ప్రవేశపెట్టినటువంటి మానవుడి గురించి ధ్యానం చేస్తూ
ఆ మానవ శాస్త్రంలో ఇన్ని విషయాలు మాకు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు సమర్పించుకుంటూ చిన్న కొద్ది ప్రార్థన వల్ల యేసు పరిశుద్ధమైన నామములు మిక్కిలి వినయంతో బ్రతిమలాడి స్తుతించి ప్రార్థించి అడిగి వినయంతో వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని వరకు ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యము సదాకాలం సదా మనందరికీ తోడే కాపాడును గాక, ఆమేన్. సో గాడ్ బ్లెస్ యూ అండి. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. మర్చిపోకండి, రేపు రాత్రి మళ్ళీ యథాప్రకారం 9:30కి మనం కలుసుకుంటాం. టేక్ కేర్. మర్చిపోకండి, లైవ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీరు చేస్తున్నందుకు చాలా వందనాలు. ఇతరులను కూడా ప్రోత్సహించి లైవ్కి ప్రతి రాత్రి 9:30కి రమ్మని ఆహ్వానించండి. బైబుల్ టీవీ, ఎస్ఏసి బైబుల్ టీవీ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్. గుడ్ నైట్.